ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. పూర్వకాలమందు వినయం ఒక బలహీనతగా పరిగణంలోనికి తీసుకునేవారు గాని ఒక సుగుణంగా కాదు, బదులుగా గౌరవం అనేది విలువైనదిగా పరిగణంలోనికి తీసుకున్నారు. ఒకరి విజయం గురించి పొగడ్త కోసం ఎదురు చూసేవారు. ఒకరి స్థితి హెచ్చైన స్థానంలో ఉండాలని కోరుకుంటాం, అయితే తగ్గిపోవాలని కాదు. ఒక యజమానికి తన సేవకుడిలా వినయం కూడా హీన స్థితిగా పరిగణంలోనికి వచ్చింది. యేసయ్య శిలువ యాగం దీనిని మార్చినట్టు చరిత్రకారులు చెబుతారు. అక్కడ దైవ స్వరూపంలో ఉన్నవాడు తన దైవిక స్థితిని విడిచిపెట్టి ఒక దాసుడిగా తనని తాను తగ్గించుకొని ఇతరుల కోసం మరణించెను. ఈ ప్రశంసించాల్సిన కార్యం తగ్గింపును, వినయాన్ని తిరగరాసింది. శతాబ్దం చివరి కాలంలో లౌకిక రచయితలు సైతం వినయం ఒక మంచి సుగుణంగా క్రీస్తు చేసిన కార్యం బట్టి గుర్తించారు. ప్రార్థన. యేసయ్యా, నీవు తగ్గింపు స్వభావం గలవారైనందుకు నిన్ను స్తుతిస్తున్నాను. నేను నీ కోసం నన్ను నేను తగ్గించుకోవడమే నా సరి అయిన ప్రవర్తనగా ఉండాలనుకుంటున్నాను. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.